నమస్కారం. నా పేరు రావేళ్ల మల్లికార్జునరావు, ఒరిని గ్రామ సర్పంచ్ని, పెడవలూరు మండలం. నేను గతంలో కూడా ఇదే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 1995-2000 సంవత్సరంలో ఎంపీటీసీగా పనిచేశాను. ఆ తర్వాత ఇప్పుడు ఒరిని గ్రామ పంచాయతీ జనరల్ అయినందున ఒరిని సర్పంచ్గా పోటీ చేసి మండలంలో సెకండ్ ప్లేస్ అనేది మెజార్టీ తెచ్చుకొని పంచాయతీని నాకు తగ్గట్టుగా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఇటీవల ఎన్నికలు జరిగినాయి, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. గెలుపు ఓటములు అనేవి ఒకసారి ఒకరు గెలుస్తారు, ఇంకొకసారి ఒకరు గెలుస్తారు, దానికి బాధపడేది అనేది కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే పంచాయతీలకు వచ్చే లోపల ఈ రోజున ఒరిని గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులు అని అన్నారు. ఓకే, పారిశుద్ధ్యం పనులు జరగడం లేదని పేపర్కి వచ్చింది. ఆంధ్రజ్యోతి ఒక పచ్చ మీడియా పత్రికలో వచ్చిందనమాట. పారిశుద్ధ్య పనులు గత తెలుగుదేశం ప్రభుత్వం ఈ స్వచ్ఛ భారత మిషన్ అని పెట్టారు. అప్పట్లో ఏం చెప్పారు, అప్పుడు డంపింగ్ చెత్త సంపద కేంద్రాలు ఉన్నటువంటి మనిషికి జీతము ప్లస్ గ్రీన్ గార్డ్స్కి వీళ్ళందరికీ కూడా స్వచ్ఛ భారత మిషన్ కింద జీతాలు ఇస్తామంటే అప్పట్లో మేము అపాయింట్ చేసాం. మనిషికి 6,000 లెక్కన ఇస్తా అన్నారు. అప్పట్లో ముగ్గురిని అపాయింట్ చేసాం. కొన్ని రోజుల తర్వాత జీతాలు ఇస్తూ కొంత ఆపేసి మనిషికి 6,000 లెక్కన ఇస్తామన్నారు. అప్పట్లో ముగ్గురిని అపాయింట్ చేసాం. అప్పట్లో 18,000 రూపాయలు కొన్ని రోజులు ఇచ్చుకుంటూ వస్తూ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసి ఆపేశారు అన్నమాట. అప్పటి నుంచి వీళ్ళు ఆపేసినప్పటి నుంచి ఈ పని భారం చాలా జాస్తి అయింది పంచాయతీకి. అప్పటి నుంచి మేము ఏం చేసామంటే పంచాయతీగా మేము వచ్చిన తర్వాత దాన్ని అదేవిధంగా కంటిన్యూషన్ చేసుకుంటూ వచ్చాము. కానీ ఈ విధంగా ఒక వర్కర్ని ఆపేసి ఇంకొక వర్కర్తోనే పని చేసుకుంటూ ఒకరోజు ఒరినిలో పనిచేస్తే ఇంకో రోజు వీరారెడ్డిపాలెంలో పని చేసుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అదే విధంగా చేసుకుంటూ వస్తున్నాం. అయితే నిన్నటి రోజున వీరారెడ్డిపాలెంలో టీడీపీ నాయకులు చెత్త పారిశుద్ధ్య పనులు చేపట్టామని చెప్పి ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చేసిన ఆదేశాల మేరకు మేము శుభ్రపరుస్తున్నాం. చాలా సంతోషం, చాలా మంచి పని చేశారు. శ్రమదానం అనేది టీడీపీ గవర్నమెంట్ శ్రమదానం కూడా చెప్పట్లో మేము కూడా చేస్తున్నాము, శ్రమదానం చేసాము, మేము కూడా చాలా పనులు చేసి పెట్టున్నాము. కానీ శ్రమదానం చేశారు కానీ మీ గ్రామానికి మన పంచాయతీ కాబట్టి వీరారెడ్డిపాలెంలో మనది కూడా ఒక భాగం కాబట్టి మేము అంతా ఒకటే కాబట్టి అక్కడ పనులు చేయాలి, ఇక్కడ పనులు చేయాలి. మీరు చాలా గొప్ప పని చేశారు. మీకు కూడా మంచి పరిణామమే. మీ గ్రామంలో మీరు పరిశుభ్రం చేసుకున్నందుకు కూడా. కానీ ఇందులో ఒకటి కనపరిచారు. టీడీపీ నాయకుడు తుళ్ళూరు మాధవ్ మాట్లాడుతూ ఒరిని పంచాయతీ సర్పంచ్ ఉన్న వైసీపీ నాయకుడు మల్లికార్జున్ ప్రజలు కడుతున్న ఇంటి పన్నులు ఇతర పన్నులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంటి పన్నులు కడతా ఉన్నారు, కొళాయి పన్నులు కడతా ఉన్నారు. సెక్రటరీ చూసుకుంటాడు. అవంతా సెక్రటరీ కలెక్ట్ చేసి ట్రెజరీకి జమ చేసి ఏదైనా జమా ఖర్చులు రాసుకుంటూ అవసరమైన మేరకు అవి ఖర్చు పెడుతూ ఉంటాడు. మీకు కావాలంటే ప్రతి ఒక్క లెక్క ప్రతి ఒక్క పైసా మేము అందజేస్తాం. కానీ ఈ విధంగా పత్రికలకి ఇచ్చేసి ఏదో పచ్చ మీడియా వాళ్ళు మీకు అనుకూలంగా ఉన్నారని చెప్పి వాళ్ళని అడ్డం పెట్టుకొని చేయడం ఎంతవరకు సమంజసం చెప్పండి. ఏదైనా కావాలంటే అడగడం ధర్మం, మేము లెక్క చెప్తాం. ఈరోజు రాశారు కాబట్టి ప్రతి అధికారికి జిల్లా డిపిఓ కాడి నుంచి ఈవార్డు కాడి నుంచి ఎంపీడీఓ గారికి ప్రతి ఒక్క అధికారికి మేము లెక్కలు చూపిస్తాం. ఇబ్బంది లేదు. మేము తప్పు చేస్తుంటే భయపడతామండి. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. నా సొంత డబ్బులు పంచాయతీ ఖర్చు పెట్టాలి తప్ప అవసరం అనుకుంటే
పంచాయతీ డబ్బులు స్వాహా చేసేంత పరిస్థితులు నేను లేను బాబు. నీ తెలుసుకోకపోతే ఏందన్నా పరిస్థితి ఎట్లా చేస్తున్నారో ఏంది. పంచాయతీలో డబ్బులు లేక అల్లాడుతున్నాం. ఈరోజు సర్పంచులు మండలం వైడు జిల్లా వైడు గత ప్రభుత్వంలో ఈ పంచాయతీలకి నిధులు ఇవ్వక చాలా ఇబ్బందులు పడ్డాం. అది అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి జిల్లా అధికారికి తెలుసు ఏమని పంచాయతీలకి డబ్బులు లేవని. మీరు ఏ విధంగా ఇంటి పన్నులు దండేసి స్వాహా చేస్తున్నారు. ఇంటి పన్నులు దండేసి ఏం చేస్తాం? జీతభత్యాలు ఇస్తాము, ఏదన్నా పంప్ ఆపరేటర్ జీతాలు ఇస్తాము. మీ ఊర్లోనే ఉన్నారు కదా పంప్ ఆపరేటర్ జీతాలు. లైట్లు వేసినందుకు వాళ్ళకి ఎన్ని లైట్లు స్తంభం దిగితే 50 రూపాయలు ఇవ్వాలి ఒక మనిషికి. ఆ విధంగా ప్రతి ఒక్క దానికి మేము దుర్వినియోగం చేసింది. ఇది అవాస్తవం. ఇది ఇప్పటికైనా తెలుసుకోండి. ఒక పచ్చ మీడియా విలేకరు ఆ పాత్రికేయుడికి మరి ఆయన ఏమనుకుంటున్నాడో, మండలంలో ఏమన్నా ఈయనే తెలుగుదేశం నాయకులందరూ పక్కన పెట్టేసి ఈయనకి అధికారం ఇచ్చేసినట్టుగా ఉన్నారు. ఈయనంతా ప్రతి ఒక్క ఊళ్ళో గొడవలు సృష్టించడానికి ప్రధాన కారకుడైనడు ఈ విలేకరు, ఈ పచ్చ మీడియా విలేకరు. ఇతను ఏంటంటే ఇతని పని ఎక్కడైతే కొంచెం బలహీనంగా ఉంటారో అటువంటి వాళ్ళ మీదకి రుజువెత్తుకోవడం. ఇతని పనులకి బ్లాక్మెయిలింగ్, ఒక మాటలో చెప్పాలంటే ఇతను బ్లాక్మెయిలింగ్కి అలవాటు పడి ఉన్నాడు. ప్రతి ఒక్క ఈ రోజున తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కరు నాకు తెలుసు, తెలియకుండా ఏం లేరు. నేను ఎటువంటి వాడినో ప్రతి ఒక్కరికి తెలుసు. మండలంలో ఉన్న నాయకులకి ఎటువంటి వాడినో, నేనేందో, నా పరిస్థితి ఏందో, నేను ఎటువంటి వాడినో. నువ్వు ఈరోజు ఇంటి పన్నులు స్వాహా చేసిన రాయటం ఎంతవరకు నీళ్ళేందంటే నీకు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి నువ్వు చేసే పనులు అటువంటి చేస్తున్నావు కాబట్టి అవి మేము ఎత్తి చూపించాం కాబట్టి నువ్వు ఈరోజు ఈ పత్రికా ప్రకటన అనేది ఇచ్చుండవు. నీ వ్యవహారం ఏందో మండలంలో ప్రతి ఒక్కడికి నాయకుడికి తెలుసు. నీ వ్యవహార శైలి నువ్వు ఒక బ్లాక్మెయిలర్వి, బ్లాక్మెయిల్ చేస్తూ బతుకుతుండావు నువ్వు ఈరోజు. అదే వాస్తవం చెప్పాలంటే. ఇంకొక విషయం కూడా, ఇదంతా ఇతను ఎందుకు కావాలని చేస్తున్నాడంటే అంగన్వాడీ వర్కర్సు ఇటీవల బడిబాట కార్యక్రమం పెట్టారు. ఆ బడిబాట కార్యక్రమంలో సర్పంచ్గా నన్ను, ఎంపీటీసీగా భక్తవసరం అనే అబ్బాయిని, విఆర్ఓ గారిని, పంచాయత్ సెక్రటరీ గారిని పిలిచారు. మేము ఆ కార్యక్రమానికి హాజరైనాం. హాజరైన తర్వాత మామూలుగా పత్రికల్లో మేము పలానా కార్యక్రమానికి హాజరైనామని చెప్పి వార్త రాయమని చెప్పాం. దీన్ని అతను చూసి ఐసిడిఎస్ అధికారులకి, ఏం మేడం మీరు ఏ విధంగా వైసీపీ నాయకుల్ని పిలుస్తారు మేడం, మా అధికార పార్టీ నాయకుల్ని పిలవకుండా అనేది ఇతను జులుం చేస్తాడు. ఇతను ఒక పత్రికా విలేకరా, ఒక బ్లాక్మెయిలరా? అధికారులు బ్లాక్మెయిల్ చేసేది ఇతను. సర్పంచులు అంటే నీకు గౌరవం లేదా? సర్పంచులు అంటే ఏమనుకుంటున్నావు? గ్రామానికి ప్రథమ పౌరుడు, గ్రామానికి ప్రథమ పౌరుడు తెలుసుకో నువ్వు. సర్పంచ్ విలువేందో, సర్పంచ్కి సంబంధించిన విలువలేందో, వాళ్ళ బాధ్యతలు ఏందో ఇప్పటికైనా తెలుసుకో. సర్పంచ్ని హేళన చేయొద్దు, ఏకాండంగా మాట్లాడొద్దు. వాళ్ళని ఆ విధంగా మాట్లాడినందుకు వాళ్ళకి అందరికీ అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి ఐసిడిఎస్ వాళ్ళు పిలిచి, ఏమ్మా మీరు అధికార పార్టీ వాళ్ళని పిలవకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు పిలవడం జరిగింది. లేదు మేడం, మేము గ్రామంలో సర్పంచుల్ని, ఎంపీటీసీని పిలిచాం మేడం. వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు ఏందమ్మా పేపర్ అతను ఫోన్ చేసి ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు పిలిచారు అని చెప్పి వాళ్ళు అడగటం. ఈ విధంగా దేనికి చేస్తున్నావు నువ్వు? ఈ విధంగా మండలంలో నీకంత అధికారం ఎవరిచ్చారు? ఈ పత్రికా ముఖటంగా నిన్ను అడుగుతున్నా, నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. నీకు ఎవరిచ్చారు ఈ అధికారం? నేనేమన్నా ఒక మండల నాయకుడిగా బాధ్యతలు తీసుకొని చెప్పి నీకేమైనా మండలంలో నాయకులు లేరా? మండలంలో తెలుగుదేశం నాయకులు లేరా? నీకేమైనా బాధ్యతలు నీకేమైనా అప్పగిస్తున్నా చెప్పు. అదైనా కూడా మేము నిన్ను అనుసరించే పోతాం. ఎంతోమంది విలేకరులు ఉన్నారు, కానీ నీలాంటి బ్లాక్మెయిల్ విలేకరు మండలంలో లేనే లేరు. దయచేసి ఇప్పటికైనా నువ్వు తెలుసుకో. ఎవరితో ఏం మాట్లాడాలో, ఎవరితో నన్ను పంచాయతీ డబ్బులు తినేస్తాను మాట్లాడతావా నువ్వు? ఎక్కడ చూసావు నువ్వు పంచాయతీ డబ్బులు? ఎందుకు మాట్లాడుతావు నువ్వు ఆ విధంగా? నా సొంత డబ్బులు ఖర్చు పెట్ట అవసరం అండి. కొట్టి ఈరోజు పబ్లిక్ ఎట్టుందంటే, ఒక పూట నీళ్ళు రాకపోతే ఎమ్మటే ఫోన్ చేస్తారు, ఒక లైట్ వెళ్ళితే ఎమ్మటే రెస్పాండ్ అవుతాం. మన కాడ డబ్బులు ఉన్నాయా లేవని 2 అవర్స్ కల్లా మళ్ళీ రన్నింగ్లో పెట్టేస్తాం. ఇది నా పద్ధతి. నా గురించి తెలుసుకో. మండలంలో ఎటువంటి వాడినో
నువ్వు బ్లాక్ మెయిలర్వి, నేను కాదు. నేను పంచాయతీ డబ్బులు ఖర్చు పెట్టేవాడిని కాదు, సొంత డబ్బులు ఖర్చు పెట్టేవాడిని నేను. దర్శనాలు గుర్తుపెట్టుకో. ఇంకోసారి అంటే పిచ్చి రాతలు పిచ్చి వ్యవహారాలు కానీ చేసావంటే జాగ్రత్తగా బాగుండదు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఇతను మాట్లాడిన వ్యవహారశీలను బట్టి సర్పంచులు పిలిచేది కార్యక్రమాలకి అధికార పార్టీ నాయకులను పిలవకుండా అనే దాని మీద నేను బాధపడుతూ, సర్పంచ్ అంటే ఇతను ఏమనుకుంటున్నాడు, సర్పంచులకి విలువలు లేదా, ఎంపీటీసీలకు విలువలు లేదా, జడ్పీటీసీలకు విలువలు లేదా అనే ఇదితో మేము ఇటీవల ఆంధ్రజ్యోతిలో ఒక వాళ్ళ హెడ్ని కలిసేసి మీ విలేకరు పరిస్థితి ఎంత దారుణంగా ఉందండి, మరి సర్పంచుల్ని విలువ లేకుండా చూస్తున్నారు, అధికార పార్టీ నాయకుల్ని పిలుచుకొని ప్రోగ్రాం చేయాలి కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎట్ట పిలుస్తారు? మేము వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కాదండి, కానీ గ్రామ సర్పంచి పార్టీలకు అతీతంగా ఎన్నుకుంటారు ప్రతి ఒక్కరిని. సర్పంచ్ అని తెలుసుకో ఇప్పటికైనా, నువ్వు సర్పంచ్ అంటే ఏమనుకుంటున్నావు? ఈ విధంగా చేశాం కాబట్టి ఈ రోజున ఈ మాధవ్ అనే అబ్బాయిని అడ్డం పెట్టుకొని ఈయనేమో పెద్ద తెలుగుదేశం లీడర్ అయిపోయినట్టు, ఎవరు తెలుగుదేశం లీడర్ లేనట్టు ఆ గ్రామంలో. సరే ఓకే, నువ్వు తెలుగుదేశం లీడర్వే, నేను కాదంటాం వల్ల సర్పంచ్కున్న హక్కుల్ని తీసేసేదానికి నువ్వు ఎవడవండి అసలు? ఏ బేస్లో మాట్లాడుతావు? నువ్వు ఏమైనా రాజ్యాంగాన్ని ఏమైనా మారుస్తావా చెప్పు? రాజ్యాంగాన్ని ఏమైనా మారుస్తావు చెప్పు? అది కూడా అట్టే మేమందరం రాజీనామాలు చేసి నువ్వు చెప్పినట్టు ఫాలో అవుతాం, ఇబ్బంది లేదు. మిత్రులారా, ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క సర్పంచ్కి కూడా, ఇతర బెదిరింపులకి బెదిరిపోవద్దు. మన హక్కులు మనం కాపాడుకుంటాం. ఇతర సర్పంచ్లు కూడా, టీడీపీ సర్పంచ్లు కావచ్చు, వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అనే దానికి రాజకీయ రంగు పూయబోలేదు ఇక్కడ. మన హక్కులు మనం కాపాడుకుందాం, మన బాధ్యతలు మనం నెరవేర్చుకుందాం. ఇటువంటి పత్రికా విలేకరులు ఎంతోమంది వస్తారు, ఎంతోమంది పోతారు. చాలామంది పత్రికలను చూసాం, ఇటువంటి పత్రికా విలేకరుని ఎక్కడా చూడలేదు. ఇక్కడ పార్టీలు తీసుకురావద్దు దయచేసి. మన హక్కులు మనం కాపాడుకుందాం, అవసరమైతే పోరాటం చేద్దాం. ఈ మీడియా ముఖంగా కొరవ సర్పంచ్లకు కూడా మనవి చేస్తున్నాను, ఎంపీడీసీలకు కూడా మనవి చేస్తున్నాను. అమ్మా ఎమ్మెల్యే గారు, దయచేసి మీకు చెప్తున్నానమ్మా, ఎమ్మెల్యే గారు మిమ్మల్ని అంటే మేము మాట్లాడడం కాదు, మీరు గెలిచారు, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, మేము వైసీపీ ఎమ్మెల్యేని మాకు రంగు పూశారు, కానీ మేము వైసీపీ ఎమ్మెల్యేలు కాదు, మీకు అనుకూలంగా పనిచేస్తామని మేము ఆలోచనలు కూడా ఉన్నాం. కానీ ఇటువంటి విలేకరుల ద్వారా చాలామంది వ్యతిరేకం అయిపోతున్నారు. అమ్మ మీరు ఈ విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి అమ్మా. మేము అవతల తెలుగుదేశం, మాకెవరు గ్రామంలో తెలుగుదేశం నాయకులు ఎవరు వ్యతిరేకం కాదు. మేము ఏ విధంగా మాట్లాడుకోవాలో, ఏ విధంగా అడ్జస్ట్ కావాలో మేము మాట్లాడుకొని అభివృద్ధికి తోడ్పడతామే. కానీ ఈ విధంగా అవరోధాలు సృష్టించి, గ్రామంలో లేనిపోని సమస్యలు సృష్టించి, ఇటువంటి విలేకరుల మీద మీరు కూడా చర్యలు తీసుకోమని ఈ పత్రికా ప్రకటన ద్వారా మీకు కూడా తెలియజేస్తున్నానమ్మా. దయచేసి మీరు కూడా దీన్ని స్వాగతిస్తారని అనుకుంటున్నానమ్మా. దయచేసి మీరు కూడా దీని మీద పరిశీలించండి. గ్రామానికి సహకరిస్తామమ్మా, మేము వ్యతిరేకం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. పత్రికా విలేకరులకందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి చేసినటువంటి గ్రామ ప్రజలకి నా నమస్కారాలు. నేను వరిని పంచాయతీ వార్డు నెంబరు, నా పేరు బి వెంకయ్య, మాది వీరారెడ్డిపాలెం. మా సర్పంచ్ మీద ఇలాంటి వార్త చేయడం చాలా దురపరిణామము. ఇది కావాలని మా సర్పంచ్ మీద ఎట్లా చేస్తున్నారు. కానీ మా పంచాయతీలో ఏ చిన్న సమస్యన తక్షణం స్పందించి పనిచేస్తాడు. ఏ లైటు ఒక్కరోజు కూడా ఈ యొక్క 3 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా నీళ్ళ ప్రాబ్లం లేకుండా, లైట్ల ప్రాబ్లం లేకుండా చేశాడు. కానీ ఇట్లాంటి వార్తలు రాయడం అనేది చాలా దురదృష్టకరం. ఇట్లాంటి వార్తలు ఇంకైనా రాయకుండా ఉంటారని నేను కోరుకుంటున్నాను. మా సర్పంచ్ మీద ఇట్లాంటి అబద్ధపు వార్తలు సృష్టించి మా గ్రామంలో ఒకరికొకరికి తగాదాలు సృష్టించేదానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఇకనైనా మానుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మా సర్పంచ్ ఇప్పుడు మేము 3 సంవత్సరాల నుంచి ఏ విషయంలో మేము ప్రతి నెల మీటింగ్ పెడతాం. మా పంచాయతీలో ప్రతి నెల సెక్రటరీని పెట్టుకుని మీటింగ్, ఏ సమస్య ఉంది, ఏ సమస్య కావాలా, ఈ బల్బులు ఎలా ఉన్నాయి, లైట్లు ఎలా ఉన్నాయి, మా సర్పంచ్ మమ్మల్ని అయ్యా అక్కడ బల్బులు వెళ్ళి ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ప్రతి దగ్గర గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి అతనే తిరిగి వెళ్ళేసి లైట్లు కానీ నీటి వాటర్ కానీ ఈ రోజుకి ఒక సమస్య లేదు మాకు.
కానీ ఈ మాధవ్ అనే అబ్బాయి ఈ వీరారెడ్డి పాములో అతని మీద ఒకప్పుడు పంచాయతీ ఎలక్షన్లో కక్షపూర్వకంగా పోటీ చేశాడు. అతను కొద్ది ఓటులతో అసలు ఓట్లు కూడా జనాల ముందు ఒక ఓడిపోవటం జరిగింది. ఆ కక్షపూర్వకంతో ఈ పంచాయతీ మా పంచాయతీ గొల్లి పంచాయతీ మీద సర్పంచ్ మీద ఈ ప్రకటనలు ఇవ్వటం, ఇతను ఓడిపోయిన కక్షతో ఈ ప్రకటనలు ఇవ్వటం ఇటువంటి చేసి ఎమ్మెల్యేల గారికి కూడా పొరుగు తీసేటటువంటి నాయకులుగా చెడ్డ పేరు మంచి సర్పంచుల మీద ఇటువంటి ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచి ఆమె అని చెప్పి విన్నాం. కానీ ఇటువంటి నాయకులు కార్యకర్తలు ఉండి కూడా ఆయనకు కూడా చెడ్డ పేరు తెచ్చున్నారు. ఇటువంటి వాళ్ళని మన ఎమ్మెల్యే గారు చాలా ఖండించాలి. ఎందుకంటే ఇటువంటి తేబాకండి, మా దగ్గర తేబాకండి, ఇటువంటి చెడ్డ పేరు నాకు వస్తుంది అని మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఇటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. గ్రామంలో అవే కాదు, ప్రతి ఒక్కరూ ఓట్లు వేస్తే మన ఎమ్మెల్యే గారు గెలిచారు, మంచి మెజారిటీ వచ్చింది. ఎందుకంటే సానుభూతి అవి మంచితనంతో సానుభూతితో సాధించారు. ఇటువంటి చీటిక నాయకులను పెట్టుకొని గ్రామంలో చిచ్చులు పెడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సింది మన ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించి ఇది ఒక ప్రత్యేకంగా ఇటువంటి వాళ్ళు పిలిచి మందలించాలని నేను పదే గ్రామస్తులు కానీ మేము వార్డు సభ్యులు కానీ అందరం కూడా మా గ్రామంలో ఈ రోజుకి ఏ సమస్య లేదు, ఒక తగాదాలు ఉండవు, గొడవలు ఉండవు, అందరం పిలిచి మాట్లాడుకుని కమిటీ అవుతాం. ఇటువంటి చీటింగ్ వాళ్ళని ఖండించాలని మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.